కళ్యాణ్కి సరిపోయింది. సో కళ్యాణ్ అనుజ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ చాలా ఉందని అనుకుంటున్నాను. బట్ వై నాట్ ఇమాన్యుయల్? ఇమాన్యుయల్ ముందు నుంచి కామెడీ చేస్తాడు, అలానే షోకి వచ్చి కూడా కామెడీగా చేశాడు. గేమ్స్ పరంగా కూడా బాగానే ఆడాడు. బట్ స్టిల్ నాకు ఎందుకో కళ్యాణ్ అనిపిస్తుంది. మరి చాలా మంది ఏమో ఇమాన్యుయల్ ఇంకా తనుజ అంటున్నారు. నాకు టాప్ 2లో పక్క కళ్యాణ్ అండ్ తనుజ ఉంటుంది అనిపిస్తుంది. అంతే అంటారు. మిగతా వాళ్ళు ఏమైపోవాలి? మిగతా ఏమైపోవాలంటే ఎవరో ఒక్కరికి కప్ వస్తుంది, అందరూ అయితే గెలుచుకోలేరు కదా. ఈ సీజన్కి అయితే నేను కళ్యాణ్ ఈ సీజన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కళ్యాణ్కి మరి కప్ వస్తే తీసిపోయి తనుజ చేతిలో పెడతాడు కదా. అట్లేం మరి అంటే గేమ్ వరకేనా? మరి ఇమాన్యుయల్ని కూడా గేమ్ వరకే చూడాలి కదా మనం కూడా. దెన్ స్టిల్ నేను కళ్యాణ్ అని అనుకుంటున్నాను. నా సపోర్ట్ అయితే కళ్యాణ్. అంటే ఈ షో స్టార్టింగ్ నుంచి లేడీసే గెలవాలంటున్నారు మేడం. కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిలోనే పెడతాడని చాలా మంది అంటున్నారు. తనుజ చేతిలో అది జరిగిద్ది అంటారా? గేమ్ ఎవరైనా గేమ్ మొత్తంలో సపోర్ట్ చేయొచ్చు, కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయరు. గెలవాలని ఎవరికైనా స్వార్థం అనిపిస్తుంది. ఎవరైనా వాళ్ళే గెలవాలనుకుంటారు. అది నీ సొంత చెల్లెలు ఉండని తమ్ముడు ఉండని నువ్వే గెలవాలని అనుకుంటారు. అంటే నాగార్జున గారి సపోర్ట్ కూడా ఆమెకే ఉంది కాబట్టి కళ్యాణ్ పక్కా తప్పుకుంటాడేమో చివరి దాకా మూవ్మెంట్ చేశాను అంటున్నారు. చెప్పలేము, అది కూడా జరగచ్చు. కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడేమో మిలిటరీ బిడ్డనా? అంతే అనుకోండి. మిలిటరీ కాకపోయినా కళ్యాణ్ చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు. అంటే అమ్మాయిల కొంగం పట్టుకుని తిరిగితే అట్లేం లేదు. రీతేన్ కల్లా డెమోన్ కూడా తిరిగి ఆయన టాప్ 5లో ఉన్నాడు కదా. మరి ఆ గేమ్ ఆడాడు కదా. కళ్యాణ్ ఏం ఆడాడు? కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా. అంతమంది ఇంటి వాళ్ళని ఫస్ట్ వీక్ నుంచి ఫైనలిస్ట్ అవ్వడం ముఖ్యం కాదు కదా. ఆ వీక్ ఆడికి కలిసి వచ్చింది. ఏమో కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. అంటే ప్రమోట్ ఎక్కువ చేస్తున్నారు, ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ తనుజ కళ్యాణ్ కూడా కొంచెం గట్టి కాంపిటీషన్. ఓకే.